జరిగిందో 2 వర్గాలు అయ్యారు నాయకులు, సీనియర్లు అంతా ఒకవైపు, యంగ్స్టర్స్. ఇదేమన్నా ఈ సమన్వయ మిస్సింగ్ కారణమా? లేదు, క్రమశిక్షణ పరంగా ఇప్పటికీ లేదు. వాళ్ళ క్రమశిక్షణ అనేది అప్పటి నుంచి ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంటుంది. మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏంటంటే పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ దగ్గర సైలెంట్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మిగతా ఇష్యూస్ లో కాదు, అంటే లైన్ దాటకూడదు. పార్టీని ఇప్పుడు మీరు చూడండి, పార్టీ నుండి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో టీజీ వెంకటేష్ కావచ్చు, అప్పుడు బీజేపీకి వెళ్ళినప్పుడు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, గరిగిపాటి గాని ఏమైనా నెగిటివ్ గా మాట్లాడారా? బయటకు వెళ్ళినా కూడా బాబు గురించి ఏం మాట్లాడకూడదు, ఇప్పటికీ సైలెంట్ బీజేపీలో ఉన్నా. అదే సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు మన దగ్గరకు వస్తే ఆ పార్టీని తిడతా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్థసారథి, సుభాష్ రెడ్డి, ఆయన రవాణా మంత్రి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే అమ్మల నక్కలు తిట్టాలి, తమ వచ్చిన పార్టీ. అదే ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు, తన పేరేంటి, మాగంటి నో లేకపోతే వేమిరెడ్డి, నువ్వు విమర్శించంటే విమర్శించలేదు అని అన్నందుకు గాను ఎందుకు విమర్శించాలా అని వస్తారు. అంటే అసలు ప్రపంచం ఎలా బ్రతకాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది దైవపుత్రులు, ఆ దైవపుత్రులు దేవుడు ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి అందులో నుంచి వచ్చినటువంటి